హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం ఏపీ జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించి ముఖ్యంగా ఏపీలో ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు చెప్తూ ఇదంతా మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ టెక్నిక్ ద్వారా చెప్తాను. దీని తర్వాత ఏపీలో ఉన్న పక్షి సంరక్షణ కేంద్రాలు చెప్తాను, అదేవిధంగా జంతు సంరక్షణ కేంద్రాలు కూడా ఇదే వీడియోలో మీకు ప్రతి ఒక్కటి ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. చాలా బాగుంటుంది వీడియో అనేది. ఈ వీడియో అనేది అసలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాజమౌళి డైరెక్ట్ చేసే ఇప్పుడు రాబోయే వారణాసి మూవీ స్టోరీ ఎలా ఉంటుందో దాని ప్రకారం ఒక స్టోరీ అనే చిన్న స్టోరీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ లింకప్ ప్రకారం మనం గుర్తుపెట్టుకుంటే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అనేది ప్రతి ఒక్కటి గుర్తుంటుంది ఏపీలో. ఇప్పుడు దీని ప్రకారం నేను ఒక స్టోరీ టెక్నిక్ అనేది క్రియేట్ చేశాను. ఒక ఇమేజ్లోనే మొత్తం ఇవన్నీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్షన్ ఫిల్మ్ లా ఉంటుంది. ఒక యాక్షన్ సీన్ అనేది ఎలా ఉంటుందో అది మీకు స్టోరీ టెక్నిక్ ద్వారా క్రియేట్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో చూసాక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 375 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటాయండి. సబ్జెక్ట్ వైజ్ సెగ్రిగేట్ చేసి మరి కోర్సెస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో మీరు ఫ్రీ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. మన యాప్ యొక్క ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGV ఎంటర్ చేయడంతో మీకు కూడా అన్ని కోర్సులు కనిపిస్తాయి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకుని వీడియోస్ చూడండి, నచ్చిన కోర్స్ తీసుకోండి. ఎలాంటి ఎగ్జామ్స్కైనా 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనండి, లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించి చూస్తే మీకు ముందుగా ఒక చిన్న స్టోరీ టెక్నిక్ చెప్తాను. ఈ వారణాసి సినిమాలో మహేష్ బాబు ఇక్కడ చూడండి నంది పైన వస్తున్నాడు. మహేష్ బాబు ఒక నంది పైన వస్తున్నాడు. ఈ నంది అనేది ఒక గుడి నుంచి, ఇక్కడ గుడి అనిపిస్తుందా, ఇక్కడ ఇమేజ్లో చూడండి గుడి ఉంది. ఇక్కడ ఈ గుడి పేరు ఏంటి అంటే గుండ్ల బ్రహ్మేశ్వరం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గుండ్ల బ్రహ్మేశ్వరం గుడి నుంచి గుండ్ల బ్రహ్మేశ్వరం ఈ గుడిలో ఉన్న ప్రకాశవంతమైన నంది ప్రకాశవంతంగా ఉంది. ఈ ప్రకాశవంతమైన నంది ఈ గుడి నుంచి బయటికి రాగానే మన హీరో మహేష్ బాబు దానిపై నుంచి ఫైట్ చేయడానికి, ఫైట్ సీన్కి, యాక్షన్ సీన్కి రెడీగా అయి వస్తున్నాడు. ఎవరిని చంపడానికి? ఇక్కడ విలన్ అయిన కుంభ. ఇక్కడ ఈ సినిమాలో విలన్ నేమ్ పృథ్వీరాజ్ సుకుమార్ అని పేరు ఏంటి అంటే కుంభ. ఈ కుంభను చంపడానికి వస్తున్నాడు యాక్షన్ సీన్ కోసం. ఈ కుంభ కూడా ఎలా ఉన్నాడు చూడండి. ఇక్కడ వరకు ఇది అయిపోయింది. తర్వాత వీటన్నిటి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుంభ కూడా ఒక బలమైన ఉక్కు కవచంతో తయారు చేసిన వాహనం పైన మొత్తం సెటప్ చేసుకొని వస్తున్నాడు. ఉక్కు కవచంతో ఉంది చూడండి. ఇక్కడ అంతా స్టీల్ తోటి ఉక్కు కవచంతో తయారు చేసిన వాహనం పైన ఇతను కూడా సిద్ధంగా ఉన్నాడు, ఫైట్ కోసం సిద్ధంగా ఉండి వస్తున్నాడు. అయితే ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ యాక్షన్ సీన్లో తర్వాత వీళ్ళిద్దరు తలబడ్డారు, ఎదురుగా తలబడడం జరిగింది, ఫైట్ చేసుకుంటున్నారు. ఇదంతా షూటింగ్ అంతా ఎక్కడ జరుగుతుందంటే ఏలూరులో జరుగుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఏలూరు. ఇది కూడా ఎందుకనే చెప్తా, లింక్ చేస్తాను. ఓకేనా? ఇంతే. ఈ స్టోరీ ప్రకారం మీకు ఏపీలో ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించి ప్రతి ఒక్కటి లింక్ చేయడం జరుగుతుంది. ఒకటే ఇమేజ్లో ఇప్పుడు ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అని చెప్తాను. ఇక్కడ ఏపీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. ఓకే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్పాను? నంది గురించి చెప్పాను. ఒక టెంపుల్ నుంచి ప్రకాశవంతమైన నంది బయటకు వచ్చింది. ఇక్కడ టెంపుల్ ఉంది. ఏం టెంపుల్ అని చెప్పాను? గుండ్ల బ్రహ్మేశ్వరం గుడిలోని ప్రకాశవంతంగా ఉందా నంది చూడండి. ఇక్కడ ప్రకాశవంతంగా ఉంది. ఓకేనా? గుండ్ల బ్రహ్మేశ్వరం గుడిలోని ప్రకాశవంతమైన నంది. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క వర్డ్ ఇంపార్టెంటే, జాగ్రత్త చూడండి. ప్రకాశవంతమైన నంది రాజీవ్ రహదారి రోడ్డు పైన, ఇక్కడ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు రాజీవ్ రహదారి రోడ్ అని గుర్తుపెట్టుకోండి. రోడ్డుకు నేమ్ ఉంటుంది కదా, రాజీవ్ రహదారి రోడ్. గుండ్ల బ్రహ్మేశ్వరం గుడి నుంచి ప్రకాశవంతమైన నంది రోడ్డు పైన బయటికి వచ్చేసి ఈ రోడ్డు పైన వేగంగా వెళ్తుంది. రాజీవ్ రహదారి రోడ్డు పైన. ఇక్కడ వరకు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ పాయింట్. దీనిపైన ఎవరున్నారు? కృష్ణ కొడుకు ఎవరు? సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబు ఉన్నారు. కృష్ణ సన్ మహేష్ బాబు ఎక్కాడు. ఈ కృష్ణ అని మహేష్ బాబు అని ఎందుకు పెడుతున్నానంటే లింక్ ఉంటుంది, చెప్తా. అయితే అప్పుడు ఆ సన్నివేశంలో ఇది యాక్షన్ సీన్ లా ఉంటుంది కాబట్టి, వేగంగా పరిగెడుతుంది కాబట్టి ఆ వాతావరణం అనేది ఉద్రిక్తంగా మారడంతో ఆ వాతావరణం చుట్టూ ఇక్కడ అప్పుడు కాకులు కొంగలు చుట్టూ ఆకాశంలో తిరుగుతున్నాయి. ఏదో యాక్షన్ సీన్ ఉందని చెప్పేసి
ఇప్పుడు మనకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు కానీ ఏదైనా యాక్షన్ సీన్లో మనకి ఏం చూపిస్తారు, కాకులు కానీ గద్దలు కానీ తిరుగుతున్నట్టు చూపిస్తారు సినిమాలో. ఇక్కడ కాకులు కొంగలు రెండు చుట్టూ ఆకాశంలో తిరుగుతున్నాయి. ఇక్కడ చూడండి ఇమేజ్, ఇవి దీని చుట్టూ తిరుగుతున్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ సన్నివేశం అనేది ఇలా ఉంది. ఇక్కడ వరకు హీరో ఇంట్రడక్షన్ అనేది అయిపోయింది. మరి షూటింగ్ ఎక్కడ తీస్తున్నారని చెప్పారు. నెక్స్ట్ 4th పాయింట్, ఈ సినిమా షూటింగ్ అనేది ఏలూరులో తీస్తున్నారు. కొల్లేరులో, ఏలూరులోని కొల్లేరు సరస్సు దగ్గర తీస్తున్నారు. ఏలూరులోని కొల్లేరు సరస్సు దగ్గర ఈ షూటింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఇమేజ్లో చూడండి. నెక్స్ట్ ఇప్పుడు విలన్ సంబంధించి ఇంట్రడక్షన్. హీరో ఇలా వస్తున్నాడు నంది పైన, విలన్ ఎలా వస్తున్నాడు, విలన్ కూడా ప్రిపేర్ అవుతాడు కదా. ఇక్కడ విలన్ వచ్చేసి కంబ. సినిమాలో విలన్ నేమ్ ఏంటి, కుంభ అని చెప్పాను కదా. ఇక్కడ కంబ, విలన్ కంబ విశాఖ ఉక్కు కవచంతో, ఇక్కడ విశాఖ ఉక్కు కవచంతో తయారు చేసిన వాహనం పైన వస్తున్నాడు. స్ట్రాంగ్గా బలంగా ఉన్న వాహనం పైన వస్తున్నాడు. విశాఖ ఉక్కు కవచం అంటే బలంగా ఉంటే మనకు అడ్వర్టైజ్ వస్తుంది కదా. సో అదే విధంగా ఇక్కడ విశాఖ ఉక్కు కవచంతో తయారు చేసిన వాహనం పైన ఇతను కూడా ప్రిపేర్ అయ్యి వస్తున్నాడు. కంబ, విలన్ కంబ. అయితే వీరిద్దరు తలబడ్డారు. వీరిద్దరు ఇక్కడ తలబడ్డారు, మహేష్ బాబును కంబ. మహేష్ బాబు ఇక్కడ ఫోటోలో చూడండి, కొండనైనా ఢీ కొట్టేంత బలంతో, కొడితే కొండైనా పలగాలని చెప్పేసి అంత బలంతో ఇక్కడ ఈ యాక్షన్ సీన్లో కొండనైనా ఢీ కొట్టేంత బలంతో చిత్తుగా ఓడిద్దామని చెప్పేసి, విలన్ని చిత్తుగా ఓడిద్దామని చెప్పేసి మహేష్ బాబు ఇతని పైకి వస్తున్నారు. మహేష్ బాబు ఇతని పైకి వస్తున్నారు. అంతే. ఒక యాక్షన్ సీన్ అని ఇద్దరు ఇంట్రడక్షన్ వచ్చిన తర్వాత ఇద్దరు యాక్షన్ సీన్లో తలబడి ఫైట్ చేసుకునే సీన్ అనేది మీకు ఒక చిన్న స్టోరీ టెక్నిక్ అనేది చెప్పడం జరిగింది. ఇది సినిమా స్టోరీయే కదా, సినిమా స్టోరీ లానే గుర్తుపెట్టుకోవచ్చు. అంతే. దీంట్లో ఉన్న ఈ స్టోరీ టెక్నిక్లోని పదాలు గుర్తుంటే ప్రతి ఒక్కటి మీకు ఏపీలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అన్నీ ఏ జిల్లాలో ఉన్నాయని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కటి లింక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మొదటిది గుండ్ల బ్రహ్మేశ్వరంలోని గుడిలోని ప్రకాశవంతమైన నంది అని చెప్పడం జరిగింది. ఇందులో ప్రకాశవంతమైన నంది, ప్రకాశవంతమైన ప్రకాశం, నంది నంద్యాల, ప్రకాశం నంద్యాల జిల్లాలకు సంబంధించినవి ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ గుండ్ల బ్రహ్మేశ్వరం అని చెప్పడం జరిగింది. గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. నెక్స్ట్ ఈ నంది అనేది రాజీవ్ రహదారి పైన వేగంగా పరిగెడుతూ వస్తుంది. రాజీవ్ రహదారి రోడ్డు పైన, రాజీవ్ రహదారి రోడ్ అంటే రాజీవ్ రహదారి అంటే రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సెకండ్, ఫస్ట్ పాయింట్ సంబంధించి ఈ జిల్లాలకు సంబంధించి ఒకటే, ప్రకాశం నంద్యాలకు సంబంధించి. ఇక్కడ గుండ్ల బ్రహ్మేశ్వరం అంటే గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. రాజీవ్ రహదారి రోడ్ల పైన వేగంగా పరిగెడుతూ వస్తుందంటే రాజీవ్ రహదారి అంటే రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. రోడ్ల పైన వేగంగా వస్తుందంటే రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఫస్ట్ పాయింట్ సంబంధించింది. ఓకే. నెక్స్ట్ సెకండ్ పాయింట్, దీనిపైన ఎవరెక్కారు, వేగంగా వెళ్తున్న నంది పైన కృష్ణా సన్, సూపర్ స్టార్ కృష్ణా సన్ మహేష్ బాబు ఎక్కాడు. మహేష్ బాపు అని చెప్పేసి గుర్తుపెట్టింది. బాపు ఎందుకు అంటే ఇక్కడ మహేష్ బాపు ఎక్కాడు. బాపు అంటే బాపట్ల, బాపు ఎక్కాడు. బాపు అంటే బాపట్లకు సంబంధించి ఎవరి కొడుకు ఇతను, కృష్ణ కొడుకు, కృష్ణా సన్ కాబట్టి కృష్ణా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం బాపట్లకు సంబంధించి. బాపట్ల కృష్ణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, బాపట్ల, మహేష్ బాపు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, అప్పుడు ఈ సన్నివేశంలో మనకు యాక్షన్ సీన్ జరగబోతుందని చెప్పేసి చుట్టూ ఆకాశంలో కాకులు కొంగలు ఎగురుతూ కనిపించాయి. చుట్టూ ఆకాశంలో కాకులు కొంగలు. ఇక్కడ కాకులు, కాకి అంటే ఏంటి, కాకినాడ. ఏ జిల్లాకు సంబంధించి, కాకి అంటే కాకినాడ. ఇక్కడ కొంగలు కూడా ఎగురుతూ కనిపిస్తాయి. కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. కోరింగ సిమిలర్ రైమింగ్ వర్డ్స్ కదా. కాకులు కొంగలు, కాకి అంటే కాకినాడ జిల్లా, కొంగలు అంటే కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇక్కడ కాకినాడలో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇదంతా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఏలూరులో ఉన్న కొల్లేరు సరస్సు సమీపంలో జరుగుతుంది. ఏలూరే కొల్లేరు సరస్సు సమీపంలో జరుగుతుంది. ఇక్కడ కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. దీంట్లో ఉన్నాయి పదాలు అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వరకు హీరో ఇంట్రడక్షన్ అయిపోయింది. విలన్ సంబంధించి ఈ సినిమాలో విలన్ పేరు ఏం పేరు, కుంభ అయితే ఇక్కడ కంబ అనుకోండి. కంబ విశాఖ ఉక్కు కవచంతో తయారు చేసిన వాహనం పైకి వస్తున్నాడు. విశాఖ ఉక్కు కవచం అంటే విశాఖపట్నం జిల్లా. విలన్ నేమ్ ఏంటి, కుంభ అని చెప్పాను కానీ ఇక్కడ కంబ. ఓకేనా. కంబాల కొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, విశాఖ ఉక్కు కవచం అంటే విశాఖపట్నం. విలన్ నేమ్ ఏంటి, కంబ.
కంబాల కొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ లాస్ట్లో ఫైట్ సీన్, మన మహేష్ బాబు కొడితే కొండైన ఢీకొట్టేంత బలంతో చిత్తుగా ఓడిద్దామని చెప్పేసి ఈ విలన్ పైకి వస్తున్నాడు అని చెప్పారు. నెక్స్ట్ చిత్తుగా ఓడిద్దామని చెప్పేసి, అంటే చిత్తూ అంటే ఏ జిల్లా వస్తుంది? చిత్తూరు. ఓకేనా, చిత్తూరు సంబంధించి కొండనైనా ఢీకొట్టేంత బలంతో కొండనైనా కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఇది ఏనుగుల సంరక్షణ కేంద్రం. ఓకేనా, ఇక్కడ ఏనుగులు సంరక్షించబడతాయి. కొండనైనా కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, చిత్తూరుకు సంబంధించి. ఇప్పుడు వీటికి సంబంధించి మీరు ఒక స్లైడ్ చూడండి, ఈజీగా మీకు రివిజన్ అనేది అవుతుంది. ఇంత ప్రకాశవంతమైన నంది అని చెప్పాను, ప్రకాశం నంద్యాల జిల్లాకు సంబంధించి. గుళ్ళ బ్రహ్మేశ్వరం టెంపుల్ అని చెప్పాను, గుళ్ళ బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. రాజీవ్ రహదారి రోడ్ల పైన అని చెప్పాను, రాజీవ్ రహదారి అంటే రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రోడ్ల పైన అంటే రోడ్లపాడు. ఇదంతా ప్రకాశం నంద్యాలకు సంబంధించి. ఓకేనా, ఇది రివిజన్ స్లైడ్ అండి, 1 నిమిషంలో మీకు అయిపోతుంది రివిజన్ అనేది. నెక్స్ట్ బాపట్లకు సంబంధించి, దీనిపైన ఎవరు ఎక్కారు? ఈ నంది పైన మహేష్ బాపు అంటే బాపట్ల. ఎవరి కొడుకు మరి మహేష్ బాబు? కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ కొడుకు, కాబట్టి మనం ఇలా లింక్ చేసుకోవచ్చు, కృష్ణా జిల్లాకు సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ కాకినాడ. ఈ చుట్టూ వాతావరణం అనేది కాకులు కొంగలతో తిరుగుతుంది, ఈ ఉద్రిక్త వాతావరణం. కాకి అంటే కాకినాడ, కొంగ అంటే కోరింగ. ఓకేనా, కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. నెక్స్ట్ ఈ షూటింగ్ అంటే ఎక్కడ జరుగుతుంది? ఏలూరులోని కొల్లేరు సరస్సు సమీపంలో జరుగుతుంది. ఏలూరు, సేమ్ పేర్లు, ఏలూరులో ఉన్నది కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ ఇదంతా హీరో ఇంట్రడక్షన్. విలన్ ఇంట్రడక్షన్ సంబంధించి వస్తే, విశాఖ ఉక్కు కవచంతో తయారు చేసిన ఒక వాహనం పైన, విలన్ నేమ్ ఏంటి? కుంభ, కానీ ఇక్కడ కంబ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా. విశాఖ ఉక్కు కవచం అంటే ఇక్కడ విశాఖపట్నం, విలన్ కంబాల కొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్లో ఇద్దరి మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది. మహేష్ బాబు చిత్తుగా ఓడిద్దామని చెప్పేసి కొండనైనా ఢీకొట్టేంత బలంతో వస్తున్నాడు విలన్ పైకి. చిత్తుగా ఓడిద్దామని చెప్పేసి అంటే చిత్తూరు సంబంధించి, కొండనైనా ఢీకొట్టేంత బలంతో వస్తున్నాడు అంటే కొండనైనా కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇవి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా వీటిలో పక్షి సంరక్షణ కేంద్రాలు కూడా ఇంపార్టెంట్. ఏపీలో ఉన్న పక్షి సంరక్షణ కేంద్రాలు, ఏవైతే పక్షులు సంరక్షించబడతాయి వాటి కూడా అడుగుతారు. పక్షులు ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు సంరక్షించబడతాయి అని చెప్పేసి ఇవి కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం, ఇది ఏ జిల్లాలో ఉంది? నేలపట్టు, నెల్లూరు జిల్లాలో ఉంది. ప్రస్తుతం కొన్నిట్లో తిరుపతి అని ఉంది, ఇప్పుడు మారిన జిల్లాల ప్రకారం. ఒకసారి చూసుకోండి, ఇది ఒకటి నెల్లూరు, తిరుపతి, ఇవి ఆప్షన్లలో ఎగ్జామ్లో ఏది ఉంటే అది చూస్ చేసుకోండి. నెక్స్ట్ మరి పక్షులు అనేది ఎక్కడ ఉంటుంది? ప్రదేశం అనేది పులికాట్ సరస్సు దగ్గర ఉంటాయి. ఇవి నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సు దగ్గర. ఓకే, ఇక్కడ సంరక్షించబడే పక్షులు ఏంటి, ముఖ్యమైన పక్షులు ఏంటి అంటే ఫెలికాన్ కొంగలు, బూడిద రంగు కొంగలు. ఇక్కడ చూడండి, ఫెలికాన్ కొంగలు, బూడిద రంగు కొంగలు సంరక్షించబడతాయి. పక్షి సంరక్షణ కేంద్రాలు భాగంగా నేలపట్టు సంరక్షణ కేంద్రం అనేది, పక్షి సంరక్షణ కేంద్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ సంరక్షించబడేవి ఏ పక్షులు అని చెప్పేసి అడుగుతారు? ఫెలికాన్ కొంగలు మరియు బూడిద రంగు కొంగలు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? నేలపట్టు, నెల్లూరు అని చెప్పేసి, నెల్లూరు రెండిట్లలో నేల అని వస్తుందా? నేలూరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెల్లూరు, నేల అని ఉంది దీనిలో కూడా. ఓకేనా, ఇలా లింక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం. ఇది మీకు తెలుసు, ఇంతకుముందు చెప్పాను. రోళ్ల పైన ఏది వస్తుంది? నంది వస్తుంది వేగంగా, నంది వేగంగా వస్తుంది అని చెప్పాను కదా ఇంతకుముందు. రాజీవ్ రహదారి రోళ్ల పైన నంది, ప్రకాశవంతమైన నంది వేగంగా వస్తుంది ఇంతకుముందు ట్రిక్లో చెప్పాను కదా. ఇప్పుడు ఏ జిల్లా ఇది? నంద్యాల, రోళ్లపాడు నంద్యాల. ఓకేనా, ఇంతకుముందు ట్రిక్ ప్రకారం నంది అని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే దీంట్లో సంరక్షించబడే ముఖ్యమైన పక్షులు ఏంటి? బట్టమేక పక్షి, బ్లూ బస్టర్డ్ పక్షి, ఇవి సంరక్షించబడే పక్షులు. దేంట్లో? రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రంలో. నెక్స్ట్ కొల్లేరు పక్షి సంరక్షణ కేంద్రం, ఏలూరు. ఇది కూడా మీకు తెలుసు, ఇంతకు షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఏలూరులోని కొల్లేరు సరస్సు సమీపంలో జరుగుతుందని చెప్పారు. సో కొల్లేరు, ఏలూరు సిమిలర్ వర్డ్సే కదా. కొల్లూరు అని చదువుకోండి, కొల్లూరు, ఏలూరు, రెండిట్లలో ఇక్కడ లూరు అని వస్తుంది. కొల్లూరు, ఏలూరు రైమింగ్ వర్డ్స్, ఇలా లింక్ చేసుకోవచ్చు. మరి కొల్లేరు పక్షి సంరక్షణ కేంద్రంలో సంరక్షించబడుతున్న పక్షులు ఏంటి? సైబీరియన్ కొంగలు. ఓకేనా, ఇవి సంరక్షించబడుతున్నాయి. ఎప్పుడైనా ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే, పక్షి సంరక్షణ కేంద్రంలో ఏ పక్షులు సంరక్షించబడతాయి అని చెప్పేసి కూడా అడుగుతారు.
ఇక్కడ మొదటి దాంట్లో నీలపట్టు దాంట్లో ఫెలికాన్ కొంగలు, బూడిద రంగు కొంగలు. రోళ్లపాడు సంరక్షణ కేంద్రంలో బట్టమేక పక్షి లేదా బ్లూ బస్టర్డ్ పక్షి. నెక్స్ట్ కొల్లేరులో సైబీరియన్ కొంగలు అనేది సంరక్షించబడుతుంది. లేదంటే ఏ జిల్లా అని చెప్పేసి అడుగుతారు. జిల్లాలు అనేది మీకు ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన జంతు సంరక్షణ కేంద్రాలు కూడా చూసుకుందాం. జంతు సంరక్షణ కేంద్రాలు, ఇప్పుడు పక్షి సంరక్షణ కేంద్రాలు చూసిన మాదిరిగా జంతు సంరక్షణ కేంద్రాలు కూడా ఇంపార్టెంట్. మొసళ్ళ సంరక్షణ కేంద్రం అనేది కోరింగ, కాకినాడ. ఇంతకుముందు చెప్పాను కదా. ఇప్పుడు ఇంతకుముందు ఒక ట్రిక్ స్టోరీ అనేది మీకు సినిమా స్టోరీ అనేది గుర్తుంటే ప్రతి ఒక్క జిల్లా అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కొంగలు, కాకులు ఈ ఉధృత వాతావరణంలో రెండు ఎగరడం జరిగే పైన మనకు మహేష్ బాబు రోడ్డు పైన వస్తున్నప్పుడు, నంది పైన వస్తున్నప్పుడు కొంగలు, కాకులు ఆ సన్నివేశంలో పైన ఎగురుతూ కనిపిస్తాయని చెప్పేసి చెప్పాను. కొంగలు కోరింగ, కొంగ కోరింగ, కాకులు కాకి, కాకినాడ జిల్లా. ఇక్కడ ఈ కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో సంరక్షించబడే జంతువు ఏంటి అంటే మొసలి. మొసలి, ఓకేనా. మొసళ్ళ పైన ఇది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి, మొసలి అని చెప్పేసి కూడా ఈ కోరింగ అని చెప్పేసి ఎలా లింక్ చేసుకోవాలి, కోరింగ సంరక్షణ కేంద్రంలోనే సంరక్షించబడుతుందని చెప్పేసి ఎలా గుర్తుపెట్టుకోవాలి, లింక్ చేసుకోవడం. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే మొసళ్ళ పైన మొసళ్ళు నోరు తెరిచినప్పుడు కాకులు కానీ చిన్న చిన్న పక్షులు వచ్చేసి ఆ మొసలి పళ్ళల్లో ఉన్న వాటిని క్లీన్ చేస్తూ ఉంటాయి. అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇక్కడ మొసళ్ళ పైన కొంగలు కానీ కాకులు కానీ ఉంటాయి. మొసళ్ళ పైన కొంగలు, కాకులు అప్పుడప్పుడు వచ్చి ఉంటాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి, అనిపిస్తాయి. సో అదే విధంగా ఇక్కడ మొసళ్ళ పైన కొంగలు, కాకులు ఉంటాయి కాబట్టి ఇక్కడ కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మొసళ్ళకు సంబంధించి. కాకులు అంటే కాకినాడలో ఉంది, కాకినాడ జిల్లాలో ఉంది. ఇలా లింక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏనుగుల సంరక్షణ కేంద్రం కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఎక్కడుంది ఇది? చిత్తూరు జిల్లా. ఇది కూడా మీకు ట్రిక్ ప్రకారం చెప్పడం జరిగింది కదా. మహేష్ బాబు కొండనైనా ఢీకొట్టేంత బలంతో చిత్తుగా ఓడిద్దామని చెప్పేసి విలన్ పైకి దూసుకొస్తున్నాడు అని చెప్పేసి చెప్పాను. కొండనైనా ఢీకొట్టేంత బలంతో అంటే కౌండిన్య చిత్తుగా ఓడిద్దామని చెప్పేసి అంటే చిత్తూరు జిల్లాలో ఉంది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఉంది. ఇక్కడ ఏనుగులు సంరక్షించబడతాయి. మరి ఇది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏనుగులకు సంబంధించే కౌండిన్య అని చెప్పేసి ఇప్పుడు మొసల్లో చెప్పిన మాదిరిగా ఇది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి, కౌండిన్యాలో ఏనుగులు సంరక్షించబడతాయి అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఏనుగు తొక్కితే కండలు తిరిగిన వాడైనా చిత్తు కావాల్సిందేగా. ఏనుగు తొక్కితే కండలు తిరిగిన వాడైనా చిత్తు కావాల్సిందే. ఈ యొక్క పదం ప్రకారం ఏనుగు తొక్కితే అంటే ఏనుగు సంరక్షణ కేంద్రాలకు సంబంధించి కండలు తిరిగిన వాడైనా అంటే కండలు కౌండిన్య సిమిలర్ రైమింగ్ వర్డ్స్. సో కండలు తిరిగిన వాడైనా చిత్తు కావాల్సిందే అంటే చిత్తూరు అంటే మీకు తెలుసు, చిత్తూరు జిల్లాకు సంబంధించి. ఇలా ఏనుగుల సంరక్షణ కేంద్రం అనేది కౌండిన్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఏ జిల్లా? చిత్తూరు జిల్లా. నెక్స్ట్ పులుల సంరక్షణ కేంద్రం రాజీవ్ గాంధీ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్, శ్రీశైలం. ఈ రాజీవ్ గాంధీ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ రాజీవ్ గాంధీ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్. దీని విస్తీర్ణం ఎంత ఉంది మరి? 3584 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇది ఏ జిల్లాలో కలుపుతుంది? కర్నూలు, నంద్యాల, ప్రకాశం ఈ 3 జిల్లాలలో విస్తరించి ఉంది. 3584 చదరపు కిలోమీటర్లు కలిగిన రాజీవ్ గాంధీ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కలివికోడి సంరక్షణ కేంద్రం. ఇది ఎక్కడ? శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది ఎక్కడుంది? కడపలో ఉంది. శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ కలివికోడి అనేది సంరక్షించబడుతుంది. ఇది ఎక్కడ, ఏ జిల్లాలో ఉంది? కడప జిల్లాలో ఉంది. నెక్స్ట్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? కడప. కోడికి సంబంధించి ఏ జిల్లాకు సంబంధించి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం? కోడి కడప జిల్లాలో ఉన్న శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. కడప. ఈ కలివికోడి అనేది అంతరించిపోతుంది, దానికోసమే సంరక్షిస్తున్నారు. దీంట్లో ప్రపంచంలో అంతరించిపోయిందనుకున్న కలివికోడిని సంరక్షిస్తున్న కేంద్రం ఏంటి అంటే ఈ కలివికోడి సంరక్షణ కేంద్రం. ప్రపంచంలోనే అంతరించిపోయిందనుకున్న ఈ కలివికోడిని సంరక్షిస్తుంది ప్రజెంట్ శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కడపలో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సముద్ర తాబేలు సంరక్షణ సంబంధించి తీరం వెంబడి ప్రత్యేక శిబిరాలు డిసెంబర్ నుండి మే వరకు 5 నుంచి 6 నెలల్లో, డిసెంబర్ నుంచి మే వరకు రిడ్లే తాబేలు ఆంధ్రప్రదేశ్ తీరానికి వస్తాయి. ఎందుకోసం? ఇక్కడ గుడ్లు పెట్టి పొదిగి రక్షిస్తాయి రిడ్లే తాబేలు అనేవి. దానికోసం ప్రత్యేక శిబిరాలు అనేది ఏర్పాటు చేస్తారు తీరం వెంబడ. ఈ తీరం వెంబడ, సముద్ర తీరం వెంబడ రిడ్లే తాబేలు వస్తాయని చెప్పేసి
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తీరం వెంబడి గుడ్లు మరియు పొదిగే పిల్లలను రక్షించడానికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఏటా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? డిసెంబర్ నుంచి మే వరకు ఈ రిడ్లే తాబేలు అనేది వలస వస్తాయి ఇక్కడికి, తీరం వెంబడికి వచ్చి ఇక్కడ గుడ్లు వదులుతాయి కాబట్టి వాటి కోసం ఈ గుడ్లను మరియు ఆ పిల్లలను, చిన్న చిన్న తాబేలు పిల్లలను సంరక్షించడం కోసం ప్రత్యేకమైన శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రతి ఏటా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జింకల పార్కులు మరియు జూలాజికల్ పార్కులు ఎన్ని ఉన్నాయి? జింకల పార్కులు వచ్చేసి 2 ఉన్నాయి. రాష్ట్రంలో 2 జింకల పార్కులు ఉన్నాయి. అవి ఏమిటివి? కందలేరు జింకల పార్క్ ఎక్కడ? నెల్లూరు జిల్లాలో ఉంది. 25 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. కందలేరు, నెల్లూరు, ఇది కూడా సిమిలర్ రైమింగ్ వర్డ్సే కదా. కందలేరు, నెల్లూరు చదువుకోవాలి. మనకు లాస్ట్లో లూరు అని వస్తుంది. కందలేరు, కందలూరు అని చదువుకోండి. కందలూరు, నెల్లూరు, నెల్లూరు, కందలూరు, ఇలా రైమింగ్ వర్డ్స్ లా ప్రిపేర్ చేసుకొని కలిపి చదువుకోవాలి, ఎగ్జామ్లో గుర్తుంటుంది. ఓకే. నెక్స్ట్ రిజర్వ్ ఫారెస్ట్ జింకల పార్క్ తిరుపతి జిల్లాలో ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ జింకల పార్క్ తిరుపతి. ఇది ఎన్ని హెక్టార్లలో ఉంది? 3.25 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ జింకల పార్క్ అనేది ఉంది. రాష్ట్రంలో 2 జింకల పార్కులు. నెక్స్ట్ జూలాజికల్ పార్కులు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి రాష్ట్రం. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్, ఇవి కూడా 2 ఉన్నాయి జూలాజికల్ పార్కులు. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్. జింకల పార్కులు 2, అదేవిధంగా జూలాజికల్ పార్కులు 2. నెక్స్ట్ వచ్చేసి శేషాచలం జీవావరణకు సంబంధించి చూడండి. ఈ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ సంబంధించి మొత్తం విస్తీర్ణం ఎంత ఉందంటే 4755 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉండి శేషాచలం కొండ శ్రేణులలో ఈ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఉంది. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. మరి ఇక్కడ పుష్పించే మొక్కలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా 1756 రకాల పుష్పించే మొక్కలకు ఇది నిలయంగా చెప్తారు. శేషాచలం జీవావరణకు సంబంధించి 220 కంటే ఎక్కువ పక్షు జాతులకు ఇది నిలయం. ఈ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్లో ఎన్ని రకాల పక్షులు? 220 కంటే ఎక్కువ పక్షి జాతులు, డిఫరెంట్ జాతులు, పక్షి జాతులకు సంబంధించి రకరకాల జాతులు, 220 కన్నా ఎక్కువ పక్షి జాతులు అనేవి ఈ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్లో ఉంటాయి. అదేవిధంగా పుష్పించే మొక్కలు కూడా ఎన్ని రకాల పుష్పించే మొక్కలు? 1756 రకాల పుష్పించే మొక్కలకు నిలయం ఈ బయోస్పియర్ రిజర్వ్, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, పక్షి సంరక్షణ కేంద్రాలు, ముఖ్యమైన జంతు సంరక్షణ కేంద్రాలు, ఇంకా ఇతర సమాచారం సంబంధించి మీ ప్రతి ఒక్కటి 100% ట్రిక్స్తో, మ్యాక్సిమం ఇందులో మీకు 99% ట్రిక్స్ ద్వారానే ఏ జిల్లా అక్కడ ఏమేమి సంరక్షించబడతాయని చెప్పేసి 99% ట్రిక్స్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీ నోటిఫికేషన్ వస్తుందని. అదేవిధంగా ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుంది. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 375 పైగా టాపిక్స్ ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ అనేది ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి మన షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మరి, కోర్సుల వైజ్గా సెగ్రిగేట్ చేసి మరి ప్రిపేర్ చేయడం జరిగింది. ఏపీ కోర్సులు ఉంటాయి, తెలంగాణ కోర్సులు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా మన కోర్సులు అనేవి 100% యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి ఇందులో ఉన్న డెమో వీడియోస్ చూడండి. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదివరకు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 100% ట్రిక్స్తో ఎలాంటి యాప్ లేదు, కేవలం నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ మాత్రమే ఉంది. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆర్గనైజేషన్ కోడ్ అని అడుగుతుంది. మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGV. ఇది ఎంటర్ చేయడంతో మీకు కూడా అన్ని కోర్సులు కనిపిస్తాయి. ఒకసారి ఫ్రీ వీడియోస్ చూడండి, నచ్చిన అంటే కోర్స్ తీసుకోండి. ఎలాంటి ఎగ్జామ్స్కైనా 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.